వేగోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఎలా అనిపించింది గేదెలో సినిమా? బాగుంది. గేదెల్లో యాక్చువల్గా మంచి కథ. అంటే ఫస్ట్ హాఫ్ కొంచెం అటు ఇటు అనిపించిన, సెకండ్ హాఫ్ స్టార్ట్ అయినప్పటి నుంచి క్లైమాక్స్ వరకు ఎంటర్టైన్ అవుతారు. అండ్ కరెక్ట్గా 2 hours సినిమా. ఓ లెంతీగా ఇలాంటి సినిమాని ఇంకేం చేస్తారంటే సాగదీసి పాకం పట్టించి దాన్ని రబ్బర్ సాగదీసేస్తూ ఉంటారు. అలా లేకుండా క్రిస్పీగా 2 hours క్లోజ్ చేశారు. అండ్ సాంగ్స్ ఉన్నంత వరకు సాంగ్స్ బాగున్నాయి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది, ఎంటర్టైనింగ్గా. అండ్ రఘు కుంచే గారి పెర్ఫార్మెన్స్ చాలా బాగా అనిపించింది. ఆయన ఇప్పటివరకు ఆయన సినిమాలు అంటే మనకు పలాస 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 అంటారు కదా, ఇక్కడి నుంచి రఘు కుంచే గారు అంటే మనకు గుర్తొచ్చేది గేదెల రాజు అనమాట. సో అంత బాగా పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. అండ్ టీనా శ్రావ్య, రామ్ వాళ్ళిద్దరు పెర్ఫార్మెన్స్, ఇంకో హీరోయిన్ ఉన్నారు వాళ్ళిద్దరు పెర్ఫార్మెన్స్, అండ్ ఇంకొక ఫాదర్ క్యారెక్టర్ చేసిన ఆయన ఉన్నారు హీరోకి. సో ఆయన పెర్ఫార్మెన్స్, ఆయన మెయిన్. అంటే రఘు కుంచే గారు ఎంత ఇంపార్టెంట్ ఆయన కూడా అంతే ఇంపార్టెంట్. కథను అటు తిప్పి ఇటు తిప్పి ఎందుకు ఆయన కథని అటు డైవర్ట్ చేస్తున్నాడు అనేది సినిమా చూస్తే అర్థమవుతుంది మనకి. అండ్ ఖచ్చితంగా ఎంటర్టైన్ అవుతారు. అంటే 2 hours ఫిలిము, క్లైమాక్స్ ట్విస్ట్ అన్నీ కలిపి థియేటర్లో ఒక మంచి ఎంటర్టైన్మెంట్, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అండ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్ ఉన్న ఫిలిం కాబట్టి ఖచ్చితంగా థియేటర్లో, అంటే ఈ మధ్యన థ్రిల్లింగ్ సినిమాలు బాగా ఇష్టపడే వాళ్ళకి ఈ సినిమా ఒకటి థియేటర్లో ఖచ్చితంగా ఎంటర్టైన్ చేస్తుందని చెప్పొచ్చు. అంటే మూవీలో పర్టికులర్గా మ్యూజిక్ వైజ్ కానీ గేదెల రాజు క్యారెక్టర్ బాగుంది. అండ్ వేరే వాళ్ళు ఒక గెటప్ తీసుకొని ఉన్నారు, ఆయనే కథా సూత్రధారులా కనిపిస్తున్నారు. అవును. ఏ క్యారెక్టర్ చేసి మీకు బాగా కరెక్ట్ అయిందండి? గేదెల రాజు క్యారెక్టర్లో రఘు కుంచే గారు అల్టిమేట్. ఆయన అంటే ఆ నెగిటివ్ రోలు, మరి తల్లి కూతుళ్ళు ఇద్దరిని కూడా అంటే చూస్తే అర్థమవుతుంది సినిమా. ఆయన పెర్ఫార్మెన్స్ ఆయన వరకు ఆయన, అలాగే ఒక తండ్రి క్యారెక్టర్లో చేసిన ఆయన, అంటే ఒక ఆపోజిట్ రోల్, రఘు కుంచే గారికి ఆపోజిట్ రోల్. ఇందాక మీరు అడిగిన మాస్క్ అంటే నాటకాలు వేస్తూ ఉంటాడు ఆయన, ఆ నాటకాలు వేసాయనే ఈ నాటకాన్ని రచించినట్టుగా ఉంటుంది. మెయిన్ ఆయన ఇంపార్టెంట్. గేదెల రాజు అని టైటిల్ పెట్టిన కథ అంతా ఆయన తిప్పుతాడు, ఆయన చుట్టూ తిరుగుతూ ఉంటుంది. టైటిల్ తగ్గ జస్టిఫికేషన్ జరిగింది ఎందుకంటే గేదెల రాజు ఇంపార్టెంట్ కదా, గేదెల రాజు జస్టిఫికేషన్ అయితే జరిగింది. ఎందుకంటే ఈయన మెయిన్ విలన్ కాబట్టి, మెయిన్ హీరో విలన్ ఈయనే. సో ఈయన ఎందుకు, ఈయనకు ఆపోజిట్గా ఆయన ఎందుకు, ఏం జరిగింది, ఈయన చచ్చిపోయిన తర్వాత ఎవరు చంపారు అనేది మెయిన్. ఎవరు చంపారు, ఎవరి చుట్టూ కత్తి తిరుగుతుంది అనేది ఇంపార్టెంట్ కాబట్టి, చనిపోయిన వ్యక్తి గేదెల రాజు కాబట్టి గేదెల రాజు చుట్టూ కత్తి తిరుగుతుంది కాబట్టి టైటిల్ జస్టిఫికేషన్ ఉంది. ఓవరాల్ రేటింగ్ అయితే 5కి 3 ఇవ్వచ్చు. కన్నా టెన్షన్ తగ్గిందని మీరు అడిగితే నేను బాగా చెప్పగలుగుతాను. ఎందుకంటే మార్నింగ్ నుంచి తెలియని టెన్షన్. ఎందుకంటే దాదాపు 2 సంవత్సరాలు మా ప్రయత్నం ఈ సినిమా. దీనికి డైరెక్టర్ చాలా కష్టాలు పడ్డాడు ఈ సినిమాని తీసుకురావడానికి. ఈవేళ ప్రాపర్గా ఒక మైత్రి లాంటి ఒక పెద్ద సంస్థ ద్వారా దాదాపు ప్రపంచవ్యాప్తంగా 270 థియేటర్లో రిలీజ్ అయింది ఈ సినిమా. కానీ పొద్దు నుంచి మాకు ఎందుకంటే థియేటర్స్కి జనం రావట్లేదు, ఇదే ఒక టెన్షన్ ఉండే. సరే మొదటి షో అయితే పడిన తర్వాత ఆ సినిమాకు వచ్చిన మీడియా కానీ, అలాగే ఆ వచ్చే సినిమా అభిమానులు కానీ, వాళ్ళు ఖచ్చితంగా సాయంత్రానికి ఈ సినిమా గురించి గొప్పగా చెప్తారో లేదో అన్న భయంతో వచ్చాం. ఇంటర్వెల్లోనే అందరూ మనస్ఫూర్తిగా అభినందించారు. సెకండ్ హాఫ్ అవ్వగానే అందరూ అయితే హగ్గులు ఇచ్చారు. సినిమాని నెక్స్ట్ లెవెల్లో ఉందని చెప్పి ప్రతి ఒక్కరు ఇక్కడ మీడియా కానీ, సినిమా చూడడానికి వచ్చిన వాళ్ళు అందరూ కూడా మెచ్చుకుంటుంటే చాలా చాలా హ్యాపీగా ఉంది. ఈ టాక్ సాయంత్రానికి అందరికీ చేరితే నిజంగా ఈ సినిమా చాలా పెద్ద విజయాన్ని సాధించే అవకాశం ఉంది. ఆ టాక్ అందరికీ చేరాలని, వర్డ్ ఆఫ్ మౌత్ అందరికీ స్ప్రెడ్ అవ్వాలని అది భగవంతుని కోరుకుంటున్నాను. ఆంజనేయ స్వామిని మనస్ఫూర్తిగా నేను ప్రార్థిస్తాను. చాలా అంటే ఎస్పెషల్లీ మీడియాతో సినిమా చూస్తున్నప్పుడు ఒక భయం ఉంటుంది. ఎందుకంటే జనరల్గా మీడియా అంటే ఎప్పుడూ భయపడాల్సిన విషయం. ఎందుకంటే ప్రతిదీ కూలంకషంగా చూస్తారు, సినిమా మొత్తం ప్రతి పిన్ టు పిన్ చూస్తారు, చెక్ చేస్తారు. మనం చాలా గొప్పగా ఉందని ఫీల్ అయిన సందర్భాలు కూడా ఒక్కొక్కసారి అవి మీడియా దృష్టిలో అక్కడ ఆ లాజిక్ వాళ్ళు చెప్తుంటే ఓహో కరెక్టే కదా మనం తప్పు చేసాం అనే ఫీలింగ్ మనకు వస్తుంది 100%. అంటే దాన్ని మనం ఆర్ట్ఫుల్గా తీసుకుంటే కనుక, తీసుకోలేకపోతే అది మన కర్మ అంతే. బట్ ఈవేళ మీడియా మిత్రులందరూ కూడా ఇంటర్వెల్లోనే ఫస్ట్ హాఫ్ ఎదిరిపోయింది, సెకండ్ హాఫ్ అయిన తర్వాత వాళ్ళందరూ చాలా మనస్ఫూర్తిగా, అందరూ చాలా సీనియర్స్ వచ్చారు ఇవాళ. వాళ్ళందరూ కూడా మెచ్చుకుంటుండే, అంటే ఫస్ట్ మీడియా దగ్గర పాస్ అయిన సినిమా అని చెప్పి ఒక ధైర్యం వచ్చింది. సాయంత్రానికి ప్రేక్షకుల మధ్యలో పాస్ అవ్వాలి, దానికోసం వెయిట్ చేస్తున్నాం. జై వీరాంజనేయ. ఏదేది ఈ ఊళ్ళో నాతో మాట్లాడడానికి జరుగుతారు, స్పీకర్ కోసం పంచాయతీ పెట్టుకుంటా. యా డైరెక్టర్ మా క్యాప్టెన్ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఎలా అనిపించింది? ఓకే, థ్యాంక్ యూ. అంటే మాకు టెన్షన్ ఉంటుంది కదా, ఆ సీట్లో కూర్చొని చూసి అంత ఏం లేదు, ఆ పక్కన నిలబడే చూశాను.
సో అందరూ ఎలా రియాక్ట్ అవుతున్నారు, ఎక్కడ ఎలా హైలైట్ అవుతున్నారు, ఇవన్నీ చూసుకుంటూ వచ్చా. ఇంటర్వెల్లో క్లాప్స్ కొట్టడం చాలా బాగా అనిపించింది అన్న, చాలా బాగా అనిపించింది. ఏదైతే మేము క్లైమాక్స్ 20 minutes అంటూ చెప్పుకుంటూ వచ్చామో, సో ఇప్పుడు ఆడియన్స్ కూడా అలాగే రియాక్ట్ అవుతారు. ఎందుకంటే నేను చూస్తూ ఉన్నా, నాకు ఎంత చెప్పినా చిన్న భయం ఉంటుంది కదా, కానీ నిజంగా పెద్ద వాళ్ళు ఎక్స్పీరియన్స్డ్ అండ్ నార్మల్ ఆడియన్స్ వచ్చి ఆ సెకండ్ హాఫ్ ఎరగొట్టేసింది అంటే చాలా హ్యాపీగా ఉంది. నేను ముందు నుంచి చెప్తానే ఉన్నా, ఆ ట్విస్ట్ అసలు గెస్ చేయలేరు అని, అదే విధంగా జరిగింది. సార్ గెస్ చేశారా? ఓకే, నువ్వు గెస్ చేసావా? సూపర్. సార్ మీరు ఎవరైనా గెస్ చేశారా ట్విస్ట్? ఓకే, సూపర్, థ్యాంక్ యూ సో మచ్. అదేవిధంగా ఆడియన్స్ని నేను మనస్ఫూర్తిగా కోరుకునేది ఏంటి అంటే 2 hours ఖచ్చితంగా మిమ్మల్ని అక్కడ కూర్చోబెడతాం మేము. అదేవిధంగా ఏదైతే ట్విస్ట్ ఉందో, ఏదైతే సెకండ్ హాఫ్ ఉందో మీ అందరికీ ఖచ్చితంగా నచ్చి తీరుతుంది. ఫైనల్గా మీరు చూస్తేనే మా సినిమా చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకున్నా. తెలుసు కదండి, చూస్తే ఒకటే నిజం, చూడకపోతే 100 అనుమానాలు. థ్యాంక్ యూ సో మచ్. మా సినిమా నచ్చిందా మీ అందరికీ? థ్యాంక్స్ అండి. నేను నార్మల్ రెస్పాన్స్ వస్తుంది, ఓకే మంచి రెస్పాన్స్ వస్తుంది అనుకున్నా, కానీ ఇంత బాగా రెస్పాన్స్ ఇస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత మంచి రెస్పాన్స్ ఇస్తారు అని. ఆ ట్విస్ట్ థ్రిల్లింగ్ సినిమాకి ప్లాటే చాలా ఇంపార్టెంట్, ఆ ట్విస్టే ఇంపార్టెంట్. ఆ ట్విస్ట్ చాలా బాగా పండింది. ఐఎమ్ సో హ్యాపీ ఇంత మంచి రెస్పాన్స్ వస్తున్నందుకు. సో ఇప్పుడు ఫస్ట్ షో అయింది, మీ అందరికీ నచ్చింది. సో ఇంకా ఈ రివ్యూస్ చూసి, ఈ నా క్లిప్ చూసి ఇంకా సినిమాకి వచ్చి చూడండి, మీ అందరికి బాగా నచ్చుతుంది. అంటే ఎక్కడో ఒక చిన్న భయం ఉంటుండే, అంటే ఎలా తీసుకుంటారో అని, బట్ ఇప్పుడు ఫుల్ ఓవర్ కాన్ఫిడెన్స్గా ఉన్నాను. చాలా బాగా వచ్చింది, చాలా బాగా తీసుకుంటున్నారు. సో తప్పకుండా అందరూ వెళ్ళి చూడండి. ఇవాళే ఫస్ట్ డే. ఇంకా ఎవరెవరు టికెట్స్ బుక్ చేసుకోలేదో ప్లీజ్ వెళ్ళి టికెట్ బుక్ చేసుకోండి. ఐఎమ్ డామ్ షూర్ మీ మనీ అస్సలు వేస్ట్ అవ్వదు. మంచి సినిమా, హ్యాపీగా చూడండి, మమ్మల్ని ఇలానే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. హాయ్ అండి, నా పేరు మౌనిక కల్పాల. ఇప్పుడే నేను సినిమా చూసాను. ఆల్రెడీ నేను ఇంతకుముందు చూసా, కానీ ఇప్పుడు ఏం చూసానంటే సినిమా కన్నా ఎక్కువ నేను ఆడియన్స్ ఎలా రియాక్ట్ అవుతారని చూశాను. సో బికాజ్ యాజ్ అన్ యాక్టర్ ఆడియన్స్ని బట్టి సినిమా ఎలా ఉంది అని తెలుసుకోవాలి. సో ఫస్ట్ హాఫ్ అయ్యేసరికి జనాలందరూ విజిల్స్ వేస్తున్నారు. సో ఇట్ గేవ్ మీ సో మచ్ మోటివేషన్. సో సెకండ్ హాఫ్లో లాస్ట్ సినిమా ఎండ్ అయిపోయేసరికి విజిల్స్ వేసి క్లాప్స్ కొట్టారు. ఒక ఆర్టిస్ట్కి, ఒక డైరెక్టర్కైనా కానీ, ఒక మూవీ టీమ్కి ఇంతకన్నా మోటివేషన్ ఇంకేం కావాలి అని నేను అనుకుంటా. సో ఇవాళ నా కడుపు నిండిపోయింది, బికాజ్ సినిమా అద్భుతంగా వచ్చింది. అది మీరు వచ్చి టికెట్స్ తీసుకొని థియేటర్లో 2 గంటలు కూర్చొని చూస్తే తప్ప మీకు తెలియదు. సో ఇప్పుడు మీరందరూ చూసారు కాబట్టి వర్డ్ ఆఫ్ మౌత్ అనేది వెరీ ఇంపార్టెంట్. సో మీరు చూసి చెప్పండి ఇంకో నలుగురికి ఎలా ఉంది సినిమా అని చెప్పి. మీ వల్ల మా సినిమా సూపర్ హిట్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. వైకుంఠపాళి అని పెట్టుంటే బాగుండు టైటిల్. సినిమా చూస్తున్నప్పుడల్లా కూడా నాకు అనిపించింది ఏంటంటే, అసలు ఫస్ట్ హాఫ్ అంతా కూడా సాపికి వెళ్ళిపోతుంది. ఒక కాకినాడ లొకేషన్స్ ఏదో జరుగుతుంది, ఏదో జరగబోతుందని ఒక ఇంటి అయితే ఇచ్చారు. ఇక సెకండ్ హాఫ్ దగ్గర నుంచి ఆ ట్విస్ట్ కానీ, ఆ కెమెరా వర్క్ కానీ, క్వాలిటీ కానీ, ఇది మరీ హై బడ్జెట్ సినిమాని కాకుండా అలా లో బడ్జెట్ అని కాకుండా చాలా క్లారిటీగా ఎవరిని డిసప్పాయింట్ చేయకుండా ఏదో ఒక ఇంట్రెస్టింగ్ అయితే మాత్రం ఫస్టే మనకు పెట్టేశాడండి. ఆ ఇంట్రెస్టింగ్ మనం ఎక్కడ మిస్ అయిపోతాం అని చెప్పి ఇంటర్వెల్ దాకా ఒక వెయిట్ చేస్తాం. ఇంటర్వెల్ దగ్గర నుంచి కథ మొదలవుతుంది. 15 సంవత్సరాలు వెనక్కి దగ్గర నుంచి కథ మొదలయ్యాక ఒక బడ్జెట్ అంటే డైరెక్టర్ ప్రొడ్యూసర్ అయ్యి తను అయ్యాడు అంటే ఆ కథ మీద ఎంత నమ్మకం ఉంటుందో డైరెక్టర్కి మనకు అర్థమైపోతుంది అక్కడే. సో మ్యూజిక్ అయితే మాత్రం రఘు గుంజయ్ గారు బ్యాక్గ్రౌండ్ బీజిఎం కానీ ఇవన్నీ కూడా ఆ కథకు సంబంధించి ఆ ఆర్ఆర్ భలే ఉండదు, అసలు బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. సో ఆ ట్విస్ట్ అయితే మాత్రం రాజు ఎవడో మంత్రి ఎవడు అనేది తెలుస్తుంది అనమాట. సో నా వెనకాల రాజులు మంత్రులు తిరుగుతున్నారు, కానీ మీకు తెలియదు అనమాట, నా వెనకాల తిరుగుతున్నారు చూసినప్పుడు. సో ఓవరాల్గా సినిమా చూస్తే బాగా ఎంజాయ్ చేస్తారు. చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. అండ్ ఇద్దరు హీరోలు ఒక విలను. అది విలనా హీరో అనేది మీకు అర్థమవుతుంది. ఈ రంగులు పూసుకునే క్యారెక్టర్ని చూసారా, కోర్టులో ఐస్ క్రీమ్ అమ్మే ఆయన తీసుకొచ్చి ఒక సినిమాలో పెట్టాడంటే ఇరక్కొట్టేసాడండి. నాకు తెలిసి మరో రావు రమేష్ అనుకోవచ్చు అనమాట. సో చాలా బ్రహ్మాండంగా చేశాడు ఆయన క్యారెక్టర్. సో ఓవరాల్గా వైకుంఠపాళి నా దృష్టిలో వైకుంఠపాళి అంటాను నేను. చాలా బ్రహ్మాండంగా ఉంది, ఎక్కడ డిసప్పాయింట్ అయితే చేయలే. అంటే పిండి కొద్ది రొట్టె అంటారు కదా, సో ఆ రొట్టె ఎంత ఉన్నా కూడా ఇంత చూపించాడు ఆయన. సో బ్రహ్మాండంగా ఉంది. సో థ్యాంక్ యూ. ఈయన కలర్ వేసుకుంటూనే బాగా గుర్తుపడతారు, ఎందుకంటే చాలా బ్రహ్మాండంగా మన స్పీచ్ ఇచ్చారు కదా మీరు స్టేజ్ మీద.
ఈయన మాట్లాడేసరికి ఎవరికైనా సరే ఆ సింపతి వచ్చేస్తుంది అనమాట. కష్టపడి వచ్చాడు రా, కష్టపడి చేశాడు రా అని. సో మీరు మీ పేరేంటో నాకు తెలియదు కానీ ఇక్కడ నుంచి మీ పేరు రావు రమేష్ అనమాట. ఇండస్ట్రీలో రావు రమేష్ అనేది ప్రింట్ అయిపోతుంది. సో చాలా బ్రహ్మాండంగా చేశారు. ఎందుకు ఎంతలో చెప్తున్నానో సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది. మాట్లాడండి. నా పేరు చినిబిల్ రవి ఆనంద్ అండి, మాది కాకినాడ. నేను బేసిక్గా థియేటర్ ఆర్టిస్ట్ని, నాటకాలు వేస్తుంటాను. మేము మా ట్రావెలింగ్ ఏంటంటే చైతన్య మూటూరి డైరెక్టర్తో మా ట్రావెలింగ్ 10 years ట్రావెలింగ్ అండి. మేమందరం ఒక టీము. మా మొత్తం ఇందులో టెక్నీషియన్స్ దగ్గర నుంచి ఆర్టిస్టులు అందరూ కూడా కాకినాడ నుంచే. మేమందరం కూడా చాలా కష్టపడి ఇష్టపడి ఒక ప్యాషన్గా తీసుకుని చేసాము. చిన్న సినిమాగా స్టార్ట్ చేసాం కానీ వెళ్ళే కొద్దీ దాంట్లో ఉండే హడ్డిల్స్, బడ్జెట్, ఫైనాన్స్ ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ ఒకటి ఒకటి సాల్వ్ చేసుకుంటూ తక్కువ ఎక్స్పెన్సెస్ అయ్యేలాగా మంచి అవుట్పుట్ వచ్చేలాగా ప్రయత్నం చేసాం. ఆ ప్రయత్నం మాకు ఇప్పుడు ఈవేళ 320+ థియేటర్స్లో రిలీజ్ అయింది. అలాగే మా చైతన్య మోటూరి కూడా చాలా కష్టపడి ఒక విజన్తో తీసిన సినిమా అండి. ఇప్పటివరకు మేము ఆనందపడేది ఏంటంటే ఫస్ట్ నుంచి కూడా ఇప్పటివరకు చాలామంది పెద్ద పెద్ద ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్ అందరూ కూడా చూసినప్పుడు ఎవరో కూడా ఆ 20 minutes చివరిలో వచ్చే 20 minutesలో వచ్చే ట్విస్ట్ని ఎవ్వరు కూడా ఇప్పటికొచ్చి రివీల్ చేయలేదండి. సినిమా చూసిన తర్వాత తప్ప ఇప్పటివరకు ఎవ్వరూ రివీల్ చేయలేదు. స్టార్టింగ్ ఇంకా 20 minutesలో అయిపోతుందని నాన్న అన్నప్పటి నుంచి తప్ప ముందు ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయలేదు. అదే మా ప్లస్ పాయింట్. అంచేత మీరు అందరూ కూడా దయచేసి ఈ చిన్న సినిమాని మీరు ఆదరించాలని, మీరు అందరూ కూడా చూశారు కాబట్టి మీ అభిప్రాయాలు మంచి రివ్యూస్తో మాకు సహకారం అందించి మమ్మల్ని ఆశీర్వదించాలని ప్రేక్షక మహాశయుల్ని, పాత్రికేయ మహాశయులు అందరినీ కోరుకుంటున్నాను. మా నెక్స్ట్ ఏమనాలి, విజయ్ కథా సూత్రధారి అంటే కథా సూత్రధారి అని కాదు, ఒరిజినల్గా ఏంటంటే ఒక తండ్రి ఆరాటం, అంటే ఒక కొడుకుని కాపాడుకునే స్థితిలో అతను మన డైరెక్టర్ గారు రాసుకున్నట్టుగా ఒక కనిక పర్వంలో కనిక నీతి అనే దాంట్లో ఏంటంటే మనమే పోతాం అనుకుంటే ఎవడు ఏమైపోయినా పర్లేదు, మనం కాపాడుకోవాలనే ఆ మెయిన్ థ్రెడ్ పాయింట్ని బేస్ చేసుకుని తీసిన సినిమా కాబట్టి చాలా ఎక్సైటింగ్గా ఉంటుంది, చాలా సస్పెన్స్ థ్రిల్లింగ్ ఉంటుంది. కాబట్టి మీరు అందరూ కూడా దయచేసి వచ్చి ఈ సినిమాని 2 hours మ్యాక్సిమం 2 hours మూవీ అండి. మీరు అందరూ కూడా ప్రేక్షక మహాశయులు అందరూ కూడా వచ్చి మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. నమస్తే. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. హోప్ మీ అందరికీ సినిమా నచ్చిందని అనుకుంటున్నానండి. నా పేరు రామచంద్రం. ఇది నా ఫస్ట్ ఫిల్మ్. నేను అసిస్టెంట్ డైరెక్టర్గా చేశాను చాలా సినిమాలు. ఇది నా ఫస్ట్ ఫిల్మ్ అనమాట. సో చాలా బాగా వచ్చింది. అందరూ మీరు చెప్తూనే వింటున్నాము. థియేటర్కి రండి, థియేటర్లో సినిమా చూడండి. నేను ఫస్ట్ నుంచి అది చెప్తున్నాను. ఒకసారి మీరు థియేటర్లో చూస్తే 100 మందికి చెప్తారని. సో ఇంకా మేము అవునండి. అదే అంటే నేను ఎక్కువ మాట్లాడలేదు, స్పాయిలర్ అవుతుంది కాబట్టి. సో థియేటర్కి రండి. మీరు ఇప్పటివరకు చూపించిన సపోర్ట్ కానీ, మీరు చూపించిన ప్రేమాభిమానాలు కానీ మమ్మల్ని చాలా వరకు తీసుకొచ్చారు. ఎక్కడో చిన్నగా స్టార్ట్ అయిన సినిమాని ఈరోజు ఈ రేంజ్ వరకు తీసుకొచ్చారు. అండ్ మీడియా అందరికీ కూడా ఈ సినిమాని ఫస్ట్ నుంచి మీడియా పుల్ అవుట్ చేస్తూ ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరూ థియేటర్కి రండి. మీరు చూసిన తర్వాత ఒక్క రివ్యూ చెప్పండి. ఒక రివ్యూ కంపల్సరీగా 100 మందికి అది బూస్టింగ్ ఇస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ భయ్యా. ఇప్పుడే చూసాను భయ్యా గేదెలు రాజు తాలూకా. ఏమన్నా సినిమా భయ్యా, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఉంటే చూడు, బంచిక్లు మామూలుగా లేవు భయ్యా సినిమాలు. ఏంటయ్యా ఈ రోజుల్లో పెద్ద పెద్ద సినిమా చిన్న సినిమా అంటారు కానీ సినిమాలో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎలివేషన్లు ఎక్కడా తగ్గలేదు భయ్యా. నిజంగా ఒక సినిమా చెప్పండి, ఖచ్చితంగా నేషనల్ కానీ ఫిలింఫేర్ అవార్డు కానీ ఖచ్చితంగా గేదెల రాజు కాకినాడ తాలూకు సినిమాకి ఇవ్వాలి భయ్యా, ఇవ్వాలి. సినిమా ఏమున్నా భయ్యా, ట్విస్ట్లు ఏమున్నాయి భయ్యా. ప్రతి సీను విజువల్స్ హైలైట్గా ఉన్నాయి భయ్యా. ఒక్కొక్క క్యారెక్టర్ ఆనిమత్యం అన్న. రఘు గుంచి అన్న బొమ్చిక్లు ఉంటాయి భయ్యా సినిమాలోని. బాబా ఏమన్నా సినిమాలా భయ్యా. ఒకటే చెప్తాను భయ్యా, పెద్ద సంస్థ పెద్ద మహానుభావులు ఏమన్నారు, 1000 రూపాయలు ఖర్చు పెట్టి బొమ్చిక్లకి వెళ్ళే బదులు 200 ఖర్చు పెట్టి గేదెల రాజు సినిమాకి రమ్మన్నారు భయ్యా, ఇన్స్పిరేషన్ కోసం భయ్యా. సినిమాలోని సినిమా ఇలా నీకు పెళ్ళయిందా? ఆ పెళ్లి కాకపోతే ఇంకా గట్టిగా ఉంటాయి. సినిమా చాలా బాగుంది. మంచి మ్యూజిక్, మంచి ఎంటర్టైన్మెంట్. ఒక్కొక్క క్యారెక్టర్, హీరో కానీ హీరోయిన్ కానీ, ఆ విజువల్స్ కానీ, ఆ బ్యాక్గ్రౌండ్ కానీ కంప్లీట్. నేను కాకినాడ ఒక్కసారి కూడా వెళ్ళదు భయ్యా.
నేను రియల్గా ఈ సినిమా చూడగానే ఎంటైర్ కాకినాడ గురించి నాకు తెలిసింది, అంత బాగా చూపించారు. ఇకపోతే సినిమాలోని జనరల్గా మనం సూర్య గారిని చూసాం సింగంలోని. తర్వాత నేను తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇంకొక సింగం అవడంటే అన్న భవన్ అని ఒకసారి రా అన్న చూసారు కదా సినిమాలోని ఎస్ఐ క్యారెక్టర్ చేశారు. నేను ఒకటే చెప్తాను భయ్యా, అక్కడ తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీలో సూర్య అయితే సింగం అయితే, ఇక్కడ మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోని అన్న భవానీ ప్రసాద్ అన్న నిజంగా అంత బాగా చేశారు. ఇంకా డైరెక్టర్ చైతన్య గారి గురించి చెప్పవసరం లేదు. ఆయన కష్టం, ఆయన ప్రతిఫలమే ఈరోజు ఆయన 4 ఏళ్ళ 3 ఏళ్ళ కష్టం. ఆయన చిన్నప్పుడు కల సినిమా ఒక్కొక్కరికి చెప్తాను కదా, ప్రతి ఒక్కరికి ఎమోషనల్ కూర్చుండిపోద్ది భయ్యా. ఇటువంటి సినిమాలు రావు భయ్యా, ఇటువంటి సినిమాలు అసలు రానే రావు. అందరూ పెద్ద పెద్ద సినిమాలు అంటారు భయ్యా. ఇటువంటి సినిమాకి వస్తాను కదా భయ్యా, ఏది పెద్ద సినిమా ఏ సినిమా తెలిసింది. కానీ చాలా బాగుంది, అందరికీ నచ్చుతుంది, ప్రతిదీ ఇంక హైలైటే. కానీ గాయస్ ఒకటే చెప్తాను, ఎవరో బంచిక్లు మిస్ అవుతుంది భయ్యా. ఇట్స్ ఫ్రీ, ఓకేనా? సో ఎవరైనా ఉంటే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అండ్ ఆఫ్టర్ లాంగ్ టైం తర్వాత మిమ్మల్ని అందరూ ఇక్కడ చూస్తున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ అన్న. ఇప్పుడే చెప్తున్నాను అన్న, మీ ప్రీ రిలీజ్ ఈవెంట్లోని, మీ స్పీచ్ల్లోని, మీ ప్రెస్ మీట్లలోని ఒక తెలియని ఎమోషన్ కొట్టిందన్న. ఇన్నాళ్ళ కష్టం అంటే కాకినాడ ఎప్పుడు చూడలేదు, ఒక కాకినాడ చాలా బ్యూటిఫుల్గా చూపించారన్న. ఫస్ట్ పాయింట్ నాకు మీలో నచ్చింది ఏంటంటే, అంటే నేను బేసిక్గా ఈ సినిమా చూడడానికి పర్టికులర్గా రీజన్ ఏంటంటే మీరు ఇచ్చే స్పీచ్లు అన్న. స్పీచ్ల కోసం వచ్చా, టికెట్ కొనుక్కున్నా అన్న. నిజంగానే నాకు నిజంగా చాలా బాగా నచ్చింది, చాలా బాగా తీసారన్న. అందరూ పెద్ద సినిమా అంటారు, కానీ చిన్న సినిమాని ఎవరు పట్టించుకోరు. కానీ పెద్ద రూపంలో ఉన్న చిన్న సినిమా చాలా పెద్దగా హిట్ కొట్టిందన్న. నిజంగా నాకు చాలా బాగా నచ్చింది. ఖచ్చితంగా దీనికి ఫిల్మ్ఫేర్ అవార్డు, నేషనల్ అవార్డు రావాలి మనస్ఫూర్తిగా కోరుకున్నా. ఇట్స్ నాట్ ఏ జోక్ అన్న, ఇట్స్ వెరీ సీరియస్. దాదాపు వీళ్ళందరికీ తెలుసు అన్న, దాదాపు నేను 250 పైగా సినిమా రివ్యూలు చెప్పాను. నాకు తెలిసి ఇది 251వ సినిమా సక్సెస్ కొట్టారన్న. థ్యాంక్స్ అన్న, మీకు చాలా థ్యాంక్స్ అండి. ఎలా ఉంది మీరు పర్సనల్గా చెప్పండి.